హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా హెల్దీగా అయ్యే జొన్నలతోటి అండి జొన్న పిండితోటి జోవర్ అంటారు, జోవర్ లడ్డు లేదా జొన్న లడ్డు సింపుల్గా అయిపోయేది చేసేసుకుందాం. అలాగే హెల్దీ కూడా. సో పిల్లలకి కూడా, ఎందుకంటే ఇక్కడ నేను జొన్న పిండి తీసుకుంటున్నాను, అలాగే బెల్లం తీసుకుంటున్నాను. సో చక్కెర కాకుండా ఇది తీసుకుంటే ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. ఓకేనా అండి, చాలా సింపుల్, ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా దీనికోసం నేను ఒక 1 కప్ జొన్న పిండిని తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్ అలా హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను. ఓకే, మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటా అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లో వచ్చేసి నేను కాజు కిస్మిస్ తీసుకున్నాను, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే బాదం కానీ పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని రోస్ట్ చేయడానికి, జొన్న పిండిని కొంచెం రోస్ట్ చేయడానికి నెయ్యి తీసుకుంటున్నాం. ఓకే, సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకేనా అండి. సో ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ అలా నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీకు నెయ్యి ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నెయ్యి కాస్త వేడయ్యగానే ఫస్ట్ ఇందులోకి కాజు వేస్తున్నాను, జీడిపప్పు. ఇవి కొంచెం కాస్త అలా ఫ్రై అవ్వనివ్వండి. ఓకే, కొద్దిగా 1 నిమిషం అలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కాస్త కలర్ చేంజ్ అవుతాయి అన్న టైంలో నేను కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా కిస్మిస్ యాడ్ చేసి ఇవి రెండు కాస్త మంచిగా నెయ్యిలో గోలాక వీటిని మనం పక్కకు పెట్టేసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా అండి, నచ్చితే మాత్రం షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, సో ఇవి ఇలా గోలాయి కాస్త ఇలా కలర్ షేడ్ అయిపోయాక మనం వీటిని పక్కకు పెట్టుకుందాం. సో నేను వీటిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కకు పెట్టేసుకున్నాక ఇదే నెయ్యిలో ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకొక హాఫ్ స్పూన్ అలా యాడ్ చేస్తున్నాను నెయ్యి. సో ఇప్పుడు ఇదే నెయ్యిలో నేను జొన్న పిండి 1 కప్ తీసుకున్నాను. ఈ 1 కప్ నేను రోస్ట్ చేసేస్తాను. కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్ లోనే దీన్ని కలపాలి మనము. ఓకే, కాస్త మంచిగా రంగు చేంజ్ అయ్యేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదంతా కలర్ చేంజ్ అయిపోయింది. నాకైతే ఇది ఒక 7 మినిట్స్ అలా పట్టింది. సో మనకి కలర్ చేంజ్ అయ్యేదాకా మంచిగా సిమ్ లో పెట్టేసేసి దీన్ని ఇట్లా మంచిగా రోస్ట్ చేసేసేయాలి నెయ్యి వేసేసుకొని. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాము. చల్లారనిచ్చాక మనం మిగతావన్నీ కలిపేసుకొని లడ్డు చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. ఓకే, సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారుస్తున్నా. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా ఉందండి. సో ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి మనం మిగతావన్నీ యాడ్ చేసుకుందాము. సో నేను హాఫ్ కప్ జాగరీ అన్నాను కదా, ఇది తీసుకున్నాను, బెల్లము. ఓకే, దీన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే, స్వీట్ అంటే మరి ఇలాచీ పౌడర్ ఉండాలి కదండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్. అలాగే దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్. సో ఇవన్నీ ఒకసారి మంచిగా ఇలా కలిపేసేయండి. ఇలా కలిపేసి దీన్ని మంచిగా ముద్దలాగా చేసుకుందాము. ఓకే, కాస్త వేడిగా ఉంటుంది కొంచెం, ఎందుకంటే ఇవి లడ్డూలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుతూ వీటిని మనం లడ్డూల్లాగా చేసుకుందాం. సో దీన్ని ఒకసారి నేను మిక్స్ చేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి మిక్స్ అయ్యాక ఒకవేళ మీకు పొడి పొడిగా ఉంది, ఒకసారి లడ్డు కట్టడానికి ట్రై చేయండి. రావట్లేదు అంటే మాత్రం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. లేదు త్వరగానే కంప్లీట్ చేసేస్తాము అంటే మాత్రం మనం కాసిని వేడి పాలు ఇలా కాస్త చల్లార్చినాక కూడా కలపొచ్చు. ఓకే, నెయ్యి ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి నెయ్యి యాడ్ చేసినా పర్వాలేదు. సో ఇలా చేసేసుకొని మంచిగా రౌండ్ బాల్స్ లాగా కట్టేసుకోవడమే, లడ్డూల్లాగా. అంతే, చాలా హెల్దీ,
పిల్లలకి కూడా ఇష్టపడతారు. స్వీట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? సో హెల్దీగా మనం వాళ్ళకి హెల్దీనెస్ లాగా ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళకి నచ్చినట్టు స్వీట్ కూడా చేసినట్టు ఉంటుంది. సో ఇలా లడ్డూ చేసేసుకొని పెట్టుకోవడమే, అంతే అండి. ఓకే, సో ఇలా ఒక్కొక్కటి చేసి పెట్టుకుందాం. ఇంతే, ఇలా చేసుకుంటూ పోవడమే. సూపర్ ఫాస్ట్ హెల్దీ రెసిపీ రెడీ అయిపోతుంది. నచ్చిందా అండి? మరి నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి.